ఒక ఊర్లో ఒక రామయ్య ఉండేవాడు. వాడు ఏ పని చేసేవాడు కాదు. ఎప్పుడూ తినడం, నిద్రపోవడం మాత్రమే చేసేవాడు. ఒకరోజు అతని భార్య లక్ష్మి ఇలా చెప్పింది. ఏమయ్యో, పొయ్యి మీద అన్నం గిన్నె ఉంచాను. 5 నిమిషాల తర్వాత దించేయి, నేను సరుకులు కొంతేస్తా. రామయ్య అనుకున్నాడు, 5 నిమిషాలంటే ఇంకా చాలాసేపు ఉంది, కాసేపు పడుకుందాం. అలా అనుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు. కొంతసేపటి తర్వాత లక్ష్మి, లేవయ్యా, ఆకలి వేస్తోంది, అన్నం తిందాం. ఇద్దరూ అన్నం తినడానికి కూర్చున్నారు. ఇంకేముంది, అన్నమంతా మాడిపోయి నల్లగా బొగ్గులా అయిపోయింది. లక్ష్మి కోపంగా, నువ్వు పొద్దున్న లేచినప్పటి నుండి కాళ్ళు చేతులు లేనోళ్ళ అలా కూర్చొనే ఉంటావు. అన్నం చూడమంటే చూడలేకపోయావు, ఒక్క పని కూడా సరిగ్గా చేయవు. ఇట్లాగైతే సంసారం సాగేదెట్లా? రామయ్య చిరాకు పడుతూ, నేనేం పని చెయ్యలేదా? ఉదయం నుంచి 100 ఈగల్ని చంపాను తెలుసా? అదే సమయంలో పక్కింటి పుల్లమ్మ ఆ దారిలో పోతూ ఈ మాట వింది. ఆమె అనుకుంది, 100 మందిని చంపాడట. ఆ మాట పుల్లమ్మ ఇంకొకరికి చెప్పింది. ఆమె మరొకరికి, ఆ మరొకరు ఇంకొకరికి. అలా అలా ఒక్క రోజులోనే ఈ విషయం ఊరంతా తెలిసిపోయింది. ఈ మాటలు ఒక సైనికుడు విన్నాడు. ఆ సైనికుడు వెళ్లి సేనాపతి ద్వారా వీరేంద్రరాజు గారికి చెప్పాడు. వీరేంద్రరాజు ఆశ్చర్యపోయి, ఏంటి, ఒక్క రోజులో 100 మందిని చంపాడా? అటువంటి వాడు మన రాజ్యంలో ఉండాలి. వెళ్ళండి, ఆ వీరుణ్ణి తీసుకొని రండి అని రాజు ఆజ్ఞ ఇచ్చాడు. సైనికులు రామయ్య ఇంటికి వచ్చారు. సైనికులు చెప్పారు, మిమ్మల్ని తీసుకొని రమ్మని రాజుగారు పంపించారు. రామయ్య భయంతో అడిగాడు. ఎందుకు? నేనేం చేశాను? సైనికులు అన్నారు. ఒక్క రోజులోనే ఒట్టి చేతులతో 100 మందిని చంపారట. రామయ్య వణుకుతూ చెప్పాడు, ఎవరిని చంపలేదు, మీరు ఎవరో అనుకొని వచ్చారు. తొందరగా రండి, రాజుగారు ఎదురు చూస్తున్నారు. వెళ్తే ఏమవుతుందో తెలియదు, వెళ్ళకపోతే వీళ్ళు వదలరు అని అనుకుని రామయ్య, మీరు ముందుకు వెళ్ళండి, నేను వెంటనే వస్తాను. రామయ్యకి గుర్రం తోలడం రాదు. ఎలా నడపాలో తెలియక పిన్నీస్తో గుర్రాన్ని గుచ్చాడు. అంతే, గుర్రం నొప్పి తట్టుకోలేక రాజభవనం వైపు మెరుపు వేగంతో దూసుకుపోయింది. ముందుగా వెళ్లిన సైనికులందర్నీ దాటిపోయింది. అదే సమయంలో వీరేంద్రరాజు అంతఃపురం పైభాగంలో తిరుగుతూ ఉన్నాడు. ఆ గుర్రం మీద మెరుపులా దూసుకొస్తున్న రామయ్యను చూసి ఆశ్చర్యపోయాడు. రాజు అన్నాడు, ఆహా, ఏమి వేగం! ఇంత వేగంగా పోయే సైనికుణ్ణి నేను ఎప్పుడూ చూడలేదు. నీలాంటి వాడు నాకెంతో అవసరం. అలా రామయ్య రాజుగారి దృష్టిలో మహావీరుడయ్యాడు. రాజు అన్నాడు, ఒట్టి చేతులతో 100 మందిని చంపిన వీరుడా! రాజ్యంలో దొంగలు దోచుకుంటున్నారు. సైనికులను తీసుకో, దొంగల్ని పట్టుకో, లేదా చంపేయ్. రామయ్య లోపల భయపడినా బయట ధైర్యంగా మాట్లాడుతూ, ఈ మాత్రం పనికి నాకు సైనికులెందుకు రాజా? నేనే వెళ్ళి దొంగల్ని పట్టుకొస్తాను అని చెప్పి ఇంటికి వెళ్ళాడు. తన భార్య లక్ష్మితో, ఈ రోజుతో నా పని అయిపోయినట్లే. నేను వెళ్ళగానే పెట్టెలు సర్దుకుని పో. నాకేమైనా అయితే పిల్లలు జాగ్రత్త అని చెప్పాడు. రాత్రికి గుమగుమలాడే మంచి బిర్యానీ చేయించుకుని మూట కట్టుకుని బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళాక తన దగ్గర ఉన్న విషాన్ని ఆ బిర్యానీలో కలిపాడు. ఇంకా ఇది తిని చచ్చిపోతే సరే, లేకుంటే రేపు అందరి ముందు పరువు పోతుంది అనుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు. ఆ సమయానికి దొంగలు దగ్గర్లోని పాడుబడ్డ ప్రదేశంలో సమావేశమయ్యారు. వారికి గుమగుమలాడిపోయే బిర్యానీ వాసన వచ్చింది. ఏదో మంచి బిర్యానీ వాసన వస్తుందిరా అని వెతుక్కుంటూ వచ్చారు. అక్కడ రామయ్య నిద్రపోతూ కనపడాడు. వాళ్ళు అతని దగ్గరున్న బిర్యానీ మూట తీసుకుపోయి కొంచెం కొంచెంగా పంచుకుని తిన్నారు. ఉదయం రామయ్య లేచి చూస్తే ఇంకేముంది, పక్కనే దొంగలు చచ్చిపడి పడి ఉన్నారు. బిర్యానీ మూట విప్పి ఉంది. రామయ్యకి విషయం అర్థమైంది. వెంటనే ఒక ఎద్దుల బండి తీసుకొచ్చి అందులో దొంగల శవాలను వేసి రాజభవనానికి బయలుదేరాడు. అలా వెళ్తుండగా దారిలో చూసిన వాళ్ళంతా, ఒట్టి చేతులతో 100 మందిని చంపిన మహావీరునికి, ఒక్క రాత్రిలో దొంగలందరినీ మట్టి కరిపించిన మహాసూర్యునికి అంటూ బండి వెనకాల గుంపులుగా వచ్చారు. అరుపులు విన్న రాజు బయటికి వచ్చి చూస్తే బండిపై దొంగల్ని వేసుకుని వీరుడిలా రామయ్య కనబడాడు. భళా వీరా, భళా! ఇంతమంది సైనికులుండి ఇన్ని రోజులుగా చేయలేని పని ఒక్క రోజులో ఒక్కడవే చేసి చూపించావు. నువ్వురా వీరుడవంటే అని చెప్పి బంగారం, వజ్రాలు రామయ్యకు బహుకరించాడు. కొద్ది రోజులు గడిచిపోయాయి. ఇంతలో ఒక పెద్ద పులి ఊరి మీద పడి దొరికిన జంతువులను దొరికినట్టే పట్టుకుపోయేది. సైనికులు పులిని పట్టుకోబోతే
తిరిగి సైనికులనే చంపేసేది. దాంతో ప్రజలంతా ఆ పులికి భయపడి అందరూ ఇళ్లలోనే ఉండి తలుపులు మూసేసుకునేవారు. రాజు రామయ్యను పిలిపించాడు. ఒట్టి చేతులతో 100 మందిని ఒక్క రాత్రిలో దొంగలందర్నీ మట్టి కరిపించిన మహావీరుడా, నీకు తెలియందేముంది? రాజ్యంలోకి పెద్ద పులి వచ్చి ప్రజలను ముప్పుతిప్పులు పెడుతోంది. నీకు ఎంతమంది సైనికులు కావాలో తీసుకుపో, కాని దాన్ని మాత్రం వదలొద్దు అన్నాడు. ఆ మాటలకు భయపడిన రామయ్య భయాన్ని దాచుకుని పెద్ద మనగాడిలా, ఈ మాత్రం దానికి సైనికులెందుకు రాజా? నేనే ఒక్కడ్నే వెళ్ళి పట్టుకొస్తాలేండి అని చెప్పి ఇంటికెళ్ళాడు. నా పనికి అయిపోయినట్లే. నాకేమైతే అయినా పిల్లల్ని చూసుకో, నీవు పుట్టింటికి వెళ్ళిపో అని భార్యతో చెప్పి గుర్రం ఎక్కి బయలుదేరాడు. అది అమావాస్య. చుట్టూ నల్లటి చీకటి. దారిలో ఒక్కరూ కనిపించరు. రామయ్య గుర్రాన్ని చెట్టు కట్టి భయంతో ఒక చెట్టు కింద దుప్పటి కప్పుకొని పడుకున్నాడు. అర్ధరాత్రి అయింది. పెద్ద పులి ఊరంతా తిరిగి తిరిగి అలసిపోయింది. కోళ్లు మేకలతో సహా అన్ని లోపల పెట్టి తాళాలు వేసుకున్నారు. 4 రోజుల నుండి ఆ పులికి ఏం దొరకలేదు. చాలా నీరసంగా అయిపోయింది. అడుగు తీసి అడుగు వేయలేక నెమ్మదిగా నడుస్తూ రామయ్య పడుకున్న చెట్టు దగ్గరకు వచ్చింది. పెద్ద పుల్లి చూడగానే గుర్రం భయపడి తాడు తెంపుకుని పారిపోయింది. కాని పులికి దాన్ని వేటాడే శక్తి లేదు. ఇంతలో రామయ్యకు మెలకువ వచ్చి దుప్పటితో సహా పైకి లేచాడు. పెద్ద పులికి ఆ నడుచుకుంటూ వస్తున్న నల్లటి ఆకారం ఏంటో అర్థం కాలేదు. ఇదేమబ్బా, నల్లగా ఇంత పెద్దగా ఉంది, నేను ఎప్పుడూ చూడలేదు అని పులి భయపడింది. ఇంతలో రామయ్య ఎదురుగా ఉన్నది తన గుర్రమే అనుకుని దాన్ని పట్టుకుని తాడుతో దూరంగా ఉన్న చెట్టు కట్టేసి మళ్ళీ నిద్రపోయాడు. దాంతో ఆ పెద్ద పులికి మెడకి కట్టిన తాడు బిగుసుకుపోయి ఊపిరాడక చనిపోయింది. రామయ్య ఉదయాన్నే లేచి చూస్తే ఇంకేముంది, పెద్ద పులి చచ్చిపడి కనిపించింది. వెంటనే వాడు ఎద్దుల బండి తెచ్చి చచ్చిన పులిని బండిలో వేసి రాజభవనానికి బయలుదేరాడు. ఒట్టి చేతులతో 100 మందిని చంపిన మహావీరునికి, ఒక్క నిమిషంలో పెద్ద పులిని మట్టి గరిపించిన మహావీరునికి అని ప్రజలు జై కొట్టారు. బళావీరా, ఎంతో మంది సైనికులు చేయలేని పనిని ఒక్క రోజులో ఒక్కడవే చేసి చూపించావు. నీలాంటి వీరుడు ఎక్కడా లేడు అని రాజు ప్రశంసించాడు. అలా కొద్ది రోజులు గడిచిపోయాయి. ప్రభూ, పక్క రాజ్యపు రాజు మనపై యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు. ఇదిగో లేఖ పంపించాడు. మర్యాదగా వచ్చి కప్పం కట్టి నా సామంతుడు అవుతావా, లేదా యుద్ధానికి వచ్చి రాజ్యాన్ని కోల్పోతావా? మంత్రి రాజు దగ్గరకు వచ్చి చెప్పాడు. రాజుకి ఏమి చేయాలో అర్థం కాలేదు. అవతల సైన్యం చాలా పెద్దది, గెలవడం చాలా కష్టం. అట్లని లొంగిపోదామా అంటే అవమానం కన్నా చావడమే మేలు. ఆ సమయంలో రాజుకి రామయ్య గుర్తుకొచ్చాడు. వట్టి చేతులతో 100 మందిని, ఒక్క రాత్రిలో దొంగల్ని, ఒక్క నిమిషంలో పులిని కూల్చిన మహావీరుడా, నీకు తెలియనిది ఏముంది? పక్క రాజ్యపు రాజు మన మీదికి దండయాత్రకు వచ్చాడు. ఇది మన రాజ్యపు గౌరవం, మర్యాదలకు సంబంధించిన విషయం. నీకు కావాల్సినంత సైనికులను తీసుకుపో. ఇదే చివరి కోరిక. ఈ ఒక్కసారికి సాయం చెయ్యి అని రాజు రామయ్యను వేడుకున్నాడు. అయ్యో బాబోయ్, యుద్ధం చేయమంటాడా? నాకిలానే చావాలని రాత రాసి పెట్టాడా అని రామయ్య లోపల అనుకున్నాడు. రాజా, ఇదే ఆఖరిసారి అంటున్నావు కాబట్టి అలాగే చేద్దాం. ముందు నేను వెళ్తాను, వెనక సైన్యాన్ని రమ్మనండి అని చెప్పి బయలుదేరాడు. రామయ్య కోసం ఒక మంచి గుర్రాన్ని సిద్ధం చేశారు. మహావీరా, ఇది సాధారణ గుర్రం కాదు. ఇంత వేగంగా పోయేది 7 లోకాలలో ఎక్కడా లేదు. నీకోసమే ప్రత్యేకంగా అని తెప్పించాం చెప్పారు. అయ్యో బాబోయ్, దీని వేగానికి యుద్ధానికి వెళ్లకుండానే దారిలో కింద పడిపోయి వస్తానేమో. రేయ్, నన్ను గుర్రానికి తాళ్లతో గట్టిగా కట్టేయండి రా అని రామయ్య అన్నాడు. ఏంటిది మహావీరా, నువ్వెందుకు తాళ్లతో కట్టమన్నావు అని రాజు అడిగాడు. రాజా, యుద్ధరంగం నుంచి బతికొచ్చినా సరే, లేదా శవంగా వచ్చినా శత్రువులకు మాత్రం వెన్ను చూపను. చివరి రక్తబొట్టు వరకు పోరాడతా. అందుకే ఇలా కట్టేసుకుంటున్నాను అన్నాడు. మహావీరునికి జై! సైనికులారా, ముందు నేనొక్కడనే వెళ్తా. నేను వెళ్ళిన అరగంటకి మీరు అని బయలుదేరండి. రామయ్య చెప్పి గుర్రం ఎక్కి బయలుదేరాడు. వెనుక సైనికులు వచ్చేసరికి ఇక్కడి నుంచి ఎవరికీ తెలియని వేరే ఊరికి పారిపోతాను అని అనుకుని పిన్నీస్ తీసి గుర్రం మెడ మీద గట్టిగా ఒక గుచ్చు గుచ్చాడు. అంతే, గుర్రం అదిరిపడి దూసుకుపోవడం మొదలుపెట్టింది. ఆ గుర్రం ఎన్నో యుద్ధాలు చూసిన గుర్రం కదా, అందుకే నేరుగా శత్రు సైన్యం ఉన్న వైపుకే దూసుకుపోయింది.
ఓసే గుర్రమా ఆగే అని ఎంత ఆపాలని ప్రయత్నించినా గుర్రం ఆగలేదు. ఇంతలో 2 తాడి చెట్లు పక్కపక్కనే కనబడ్డాయి. తాడి చెట్ల మధ్యగా గుర్రాన్ని పోనిచ్చి 2 చెట్లు గట్టిగా పట్టేసుకుంటా, అప్పుడు గుర్రం ఆగిపోతుంది అని రామయ్య అనుకున్నాడు. ఆ తాడి చెట్ల కింద నుండి అప్పటికే బాగా చెదరు పట్టేశాయి. గుర్రం మీద ఉన్న రామయ్య 2 చేతులతో 2 తాటి చెట్లను గట్టిగా పట్టుకున్నాడు. అప్పుడు ఆ చెట్లు భూమి నుంచి ఊడిపోయి అతని చేతుల్లోకే వచ్చేశాయి. అలా గుర్రం మీద తాడి చెట్లు పట్టుకుని దూసుకొస్తున్న రామయ్యను చూసి శత్రు సైన్యాలు ఆశ్చర్యపోయాయి. ఒట్టి చేతులతో దొంగలను పులినే చంపినవాడు ఇప్పుడు తాటి చెట్లు పట్టుకుని చిరుతలా దూసుకొస్తున్నాడు. వాడి చేతికి దొరికితే మన పని అయిపోయినట్టే. పారిపోండిరా, ప్రాణాలు కాపాడుకోండి అని వారు కేకలు పెట్టారు. రామయ్యను చూసి అందరూ పారిపోయారు. ఒక్క శత్రువు కూడా మిగల్లేదు. సభాష్ వీరా, వీరుడు అంటే నీవే. ఒక్క రక్తబొట్టు కార్చకుండా విజయం సాధించావు. రామయ్య వీరత్వం గురించి చుట్టుపక్కల రాజ్యాలకి తెలిసింది. ఆ రాజ్యంపై ఇంకెవ్వరూ యుద్ధానికి రాలేదు. దాంతో ఆ రామయ్య హాయిగా జీవితమంతా గడపసాగాడు.